గొప్ప పదవి అనేటటువంటి సైకలాజికల్గా సిద్ధం చేస్తారు. దేవినేని ఉమ ఏకంగా మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా చేశాడు, ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేదు, కానీ పార్టీ కోసమే కష్టపడతాడు, పార్టీ అంటేనే తపన పడతాడు. వంగవీటి రాధా ఏ పదవి రాలేదు, కానీ తెలుగుదేశం పార్టీ కోసమే తప్పిస్తాడు. అంటే అక్కడ పార్టీ అన్నటువంటిదే దేవుడు అనేటటువంటి ఫీలింగ్. మీరు చూడండి, లోకేష్ ఉపన్యాసాలు కానీ, చంద్రబాబు ఉపన్యాసాలు కానీ, పార్టీ మీకోసం ఉంది, మిమ్మల్ని చూసుకుంటుంటుంది, ఇచ్చేటటువంటి చాలా గొప్పగా ఫీల్ అవ్వండి, ఇదే మాట్లాడుతూ ఉంటారు. వైసీపీలో అట్లాంటి మోటివేషన్ లేదు వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళకి కానీ. అందుకనే ఆ పదవులు పొందిన వాడికి ఆ పదవిలో ఉన్నటువంటి తీయదనం, ఆ అధికారిక హోదా విషయం శక్తి తెలియల. దాంతోపాటుగా మొదటిసారి పొందినోడికి అదేందో ఆఫ్టర్ ఆల్ అన్నట్టు అనిపించింది, పోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంటుంది వాళ్ళకి. అదే సందర్భంలో ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పదవుల్లో అయితే కనుక టీడీపీ నుంచి తీసుకున్న వాళ్ళని, వైసీపీ నుంచి తీసుకున్న వాళ్ళకి కూడా ఇచ్చారు, నడిచింది. కానీ ఈ నామినేటెడ్ పదవుల్లో అత్యధికులు సొంత పార్టీ వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటి, దాదాపు 3,500 పైగా 3,900 ఏమో పదవులు వచ్చింది. ఇది పొత్తు వల్లనే సాధ్యమైంది కదా, ఆయన విడిగానే పోటీ చేస్తుంటే సాధ్యమయ్యేది కాదు కదా అన్నది సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఇన్ని పదవులు వచ్చినాయి, ఇంకా వస్తాయి, మనకి పార్టీని నమ్ముకున్న వాళ్ళకే ఇస్తాను. తెలుగుదేశం ఎలాంటి మోటివేషన్ ఇస్తుందో ఇప్పుడు అలాంటి మోటివేషన్ తను ఇస్తున్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు స్పీచెస్ తక్కువ ఉంటాయి, అట్లాంటి